మేము లొల్లి అని రాస్తే గొడవనాలన్నీ అంటూ వాళ్ళు సరిదిద్దేవాళ్ళు. మేము బర్రెల మంద అని రాస్తే గేదెల మందే కదండి అని మళ్ళీ దిద్దు చూపేవాళ్ళు. మేము మామిడికాయ తొక్కు అంటే కాదు కాదు అది ఆవకాయ పచ్చడి అని క్లాసులు పీకేవాళ్ళు. బతుకమ్మ గురించి రాస్తే వెకిరించి మూలన పడేసేవాళ్ళు. దసరా సరదాలను రాస్తే పండుగ ఇలాగేనా అని మూల సంస్కృతికి మసిపూసేవాళ్ళు. మొగలయ్య గౌడ్ను పరిచయం చేస్తే ఈయన ఎవరు అని ప్రశ్నించేవాళ్ళు. సర్వాయి పాపన్న వీరత్వాన్ని అక్షరీకరిస్తే చందమామ కథ ఉందని అవమానించేవాళ్ళు. మేడారం జాతరను మందు మాంసాల మేళాకు కుదించి తిరునాళ్లను ముందు పెట్టేవాళ్ళు. నదీ జలాల్లో వాటా గురించి రాస్తే మీది ఎత్తైన పీఠభూమి అంటూ ప్రకృతి మీదికి తోసి పక్కున నవ్వేవాళ్ళు. వాళ్ళు అనుకునేదే రాయించి రాయించి రంపాన పెట్టేవాళ్ళు. ప్రజల భాష కదా, ప్రజల గోస కదా అని వాదిస్తే పొమ్మన లేక పొగబెట్టేవాళ్ళు. రాసింది ఒకటైతే అచ్చయ్యేది ఒకటి. వార్తలు ఏదో రంధ్రాన్వేషణ. ఇన్బిల్ట్గా ఆవహించిన వివక్షాపూరిత అణచివేత. మా భాషకు యాసకు విలువ దక్కకుండా చేసినందుకే కదా, మా చరిత్రను వారసత్వాన్ని అపహాస్యం చేసినందుకే కదా, ఆ 2.5 జిల్లాల భాషే ప్రామాణిక భాష అయి మా మాండలికాన్ని అవమానించినందుకే కదా, వివక్ష దోపిడీలతో మా నేలను గుల్ల చేసినందుకే కదా, ఉద్యమాల ఒప్పనతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది, స్వయం పాలనతో శిరసెత్తి నిలుచుకున్నది. ఇప్పుడు ఇది మా నేల, ఇప్పుడు ఇది మా పాలన. మా భాషా యాసకు పట్టం కట్టుకునే జమానా. మా చరిత్రను వారసత్వాన్ని గర్వంగా వెలిగించుకుంటున్నాం. మా అస్తిత్వాన్ని నిలబెట్టే వాళ్లకు దర్జాగా జేజేలు కొడుతున్నాం. కడుపులో లేనిది కావలించుకుంటే ఏం ఫాయిదా? లోపల కత్తులు దాచుకున్న మీరు ఎన్నటికీ మా వాళ్ళు కాలేరు. ఒరే బాబులు, ఒరే బాసులు, మిమ్మల్ని ఆడించేది ఎవరో, మీతో మాట్లాడించేది ఎవరో, మీ లోపలి సమీకరణాలు ఏమిటో, మీ యూటీ కుట్రలు ఏమిటో, మీ సూత్రీకరణలు ఏమిటో పసిగట్టలేని అమాయకులం కాదు. మా అయ్యాల జాగీరు సాక్షిగా ఓరుగలు నడిబొడ్డున నిలబడి మళ్ళీ చెబుతున్నాం, కలివిడిగా బతకాలనుకుంటే ఓకే. ఎడతెగని కుట్రలతో మా అస్తిత్వాన్ని భంగపరచాలనుకుంటే మాత్రం మీరు మీరే, మేము మీరే.